ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. శుభోదయం. ఏమండి, బాగున్నారు కదండి? మరి క్రిస్మస్ రోజులు గతించిపోయాయి. నిన్నటితో క్రిస్మస్ క్లోజ్. మరి ఈరోజు 26 డిసెంబర్ 26. ప్రిమిటి వాళ్ళారా, ఈ రోజులు మరి రేపటి నుంచి ఇవన్నీ కూడా శుద్ధీకరణ దినాలు. ఏంటండి? శుద్ధీకరణ దినాలు. సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ సిద్ధపాటు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయండి రేపటి నుంచి. అంటే 27, 28 2 రోజులు మాత్రమే. గమనించండి, 2 రోజులు మాత్రమే. 27, 28 2 రోజులు. ఉదయం సాయంత్రము సంవత్సరాంతపు శుద్ధీకరణ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే అండి, మరి నిన్నటితోనే క్రిస్మస్ ప్రసంగాలు క్లోజ్. ఈ రోజు నుంచి ప్రేమటి దేవులారా, మరి శుద్ధీకరణ రోజులు, నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతున్నాం. కాబట్టి మరి సిద్ధపాటుకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. శుద్ధీకరణ విషయమై, శుద్ధీకరణ కోరికలు, శుద్ధీకరణ కొరకైన కొన్ని వాక్యాలు మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శుద్ధీకరించుకోవడం ఏంటండి? శుద్ధీకరించుకోవడం, హృదయాలను కడుక్కోవడం. ఎందుకంటే ఈ 2024 చివరి వారంలో మనం ఉన్నాం, చివరి అంచున మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మరి శుద్ధీకరించుకున్నటకు మనము సిద్ధపడి ఉండాలి. శుద్ధీకరించుకున్న బద్ధులమై ఉన్నాము. సరే అండి, కీర్తనలు 24 నేను చదువుతాను, స్క్రీన్ మీద వచ్చుద్ది. కీర్తనలు 24 3, 4 చదువుతానండి. 3, 4. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమటి వాళ్ళారా, ఇక్కడ కీర్తనాకారుడు దావీదు రాస్తూ ఏమంటున్నాడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ప్రశ్న. దేవుని పర్వతం కదండి. మరి పర్వతాన్ని ఎక్కాడు ఎవరు? పర్వతాన్ని ఎక్కారు ఎవరు? మొట్టమొదటిగా మోషే కదా. దేవుని పర్వతము కదండి, ఇది పరిశుద్ధ స్థలము. ఏంటండి? అబ్రహాం కూడా ఎక్కాడు. అయితే మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు వేడవు. ఇది పరిశుద్ధ స్థలము, ఇది అపవిత్రమైంది కాదు, నేను పరిశుద్ధుడను. యెహోవా పర్వతమునకు చూడండి, ఈ అనుభవాలన్నీ మరి కాపరి కదా, గొర్రెల కాపరి ఎవరు? దావీదు. కాబట్టి కొండలు గుట్టలు ఎక్కిన అనుభవాలు ఉన్నాయి. కొండలు గుట్టలు ఎక్కాడు కదా, పర్వతాలు ఎక్కాడు కదా. ఏమండి, ఆ మందును కాచుకుంటూ పోయాడు కదా. కాసే పని మరి ఆయన మీద ఉంది కదా. ఆ అనుభవాలు గుండా గొర్రెలు కాసాడు కాబట్టి కొండలు గుట్టలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకు కదా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? దేవుని పర్వతం ఉంది, ఆ పర్వతం పేరే పరిశుద్ధ పర్వతము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉండే పర్వతము, దేవుడు ఉండే పర్వతము. ఈ దేవుని పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఇది పరిశుద్ధ స్థలము. మోషే, నీ చెప్పులు విడువు. అపవిత్రమైన నీ చెప్పులు వదిలేసి, అక్కడ వదిలేసి నా సన్నిధిలో ఇక్కడ ఉండు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? ప్రశ్న. ఎవడుంటాడయ్యా? ఎవడుండబోతాడు? ఎవడుండగలడు? ఎవరుంటారండి? నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధ స్థలములు, పరిశుద్ధ పర్వతం మీద ఎవడు పడితే వాడు ఎక్కగలడా? ఎవడు పడితే వాడు రాగలడా? అపవిత్రుడు రాగలడా? దోషి రాగలడా? ఏంటండి?
మరి ఎవరు ఉంటారో పర్వతం మీద పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు? పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండగలరు అని అంటే, ఎవరి హృదయాలైతే శుద్ధీకరించుకుంటారో, ఏమైనా ఉంటున్నారా? ఎవరి హృదయాలైతే పవిత్రంగా ఉంటాయో, ఎవరి హృదయాలైతే శుద్ధీకరించుకుంటారో, ఎవరైతే శుద్ధీకరించుకుంటారో వారే పాత్రులు, అర్హులై ఉన్నారు దేవుని పర్వతం మీద ఆయన సన్నిధిలో నిలబడటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమదేవులారా, లేవియకాండంలో వాక్యం చూపిస్తాను, శ్రద్ధగా చూడండి. లేవియకాండము 14వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను. మొదటి నుండి 9 వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. 14వ అధ్యాయం, లేవియకాండము 14వ అధ్యాయము మొదటి నుండి. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దేవునా దాన్ని గూర్చిన విధి ఏదనగా. ఎవరిని గూర్చండి? కుష్ఠరోగి. కుష్ఠం ఎక్కడ కనబడుద్ది? కుష్ఠ పొడ దేనికి సంబంధించిందండి? ఎక్కడ కనబడుద్ది? ఎక్కడ కానొద్ది? శరీరానికి సంబంధించింది. ఏమండి, మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. ఆత్మకు కుష్టు ఉండకూడదు, హృదయానికి కుష్టు అనే వ్యాధి, ఆ పొడ ఉండకూడదు. అక్కడ చదివిస్తాను చూడు, అక్కడ ఏ వాక్యాలు ఉన్నాయి చూడ, మాటలు. నిర్ణయించదేమన్నా దాని కూర్చున్న విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలను, యాజకుడు పాలెం వెలుపలికి పోవలను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల. ఇక్కడ తీసుకెళ్ళాలంటే కుష్ఠరోగిని, కుష్ఠరోగి యాజకుని దగ్గరకు వస్తే, కుష్ఠరోగి ఎవరు? అపవిత్రుడు, దోషి. పాలెంలో ఉండకూడదు. యాజకుడు నువ్వు కూడా వెళ్ళి ఆ పొడను చూడు, కుష్ఠరోగును చూడు. ఒకవేళ కుష్ఠపొడ బాగుపడి రోగిని విడిచిన ఎడల, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపించెను. పవిత్రపరచబడాలనుకుంటున్నారా? శుద్ధీకరించబడాలనుకుంటున్నాడా? అయితే అదుగో ఏం కావాలంట అండి? 2 పవిత్ర పక్షులను, సజీవమైన 2 పవిత్ర పక్షులను. అంటే పక్షులు కూడా పవిత్రంగా ఉండాలి. ఏమండి, బలిచేయి గుడ్డిది గూనిది ఉండకూడదు, గుడ్డిది కుంటిది ఉండకూడదు. వింటున్నారా? కుంటిది గూనిది ఉండకూడదు, కలంకము లేనిదై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపించును. అప్పుడు యాజకుడు పోయి నీటిపైని మంటి పాత్రతో ఆ పక్షులతో ఒకదాన్ని చంపని ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఇస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపినడల పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారు ప్రోక్షించి. వాడు దేంతో అండి? నీళ్ళల్లో ముంచిన, ఇక్కడ కదా, నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని, సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయములో పవిత్రత పొందుగోరు వాని మీద 7 మారు ఏం చేయాలంట? చల్లాలంట. ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోన్నట్లు దానిని వదిలివేయవలెను. ఏంటంటే, ప్రాణాలతో ఉన్న పక్షిని నీళ్ళల్లో ముంచి ఏం చేయాలంట? ప్రోక్షించాలంట కదా. ఎన్ని మార్లు అండి? నీటితో ప్రోక్షించాలి. ఏంటంటే, నీళ్ళంటే దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పక్షి అంటే పవిత్రాత్మ, అంటే ఏమిటండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం, వాక్యానికి, ఉపదేశానికి సాదృశ్యమై ఉంటున్నది. దాంతో కడుక్కోవాలి. వేటితో? వాక్యముతో కడుక్కోవాలి. ఎగిరిపోన్నట్లు
దానిని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందుకోరు వాడు తన బట్టలు ఉదుక్కొని తన రోమంతటిని క్షామము చేసుకొని ఎంటుకలన్నిటిని కత్తిరించుకోవాలి. శుభ్రం చేసుకొని మొత్తము క్లీన్ చేయించుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఎంటుకలు ఉండకూడదు ఒంటి మీద చేసుకొని నీళ్ళతో స్నానం చేసి పవిత్రుడగును. స్తోత్రం చెప్పండి. ఎవరండినా? ఎవరు? కుష్ఠరోగి. కుష్ఠరోగి అంతా వెంట్రుకలు ఉండదు ఒంటి మీద, మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అపవిత్రత ఉంది కదా కదా నీవు పూర్తిగా శుద్ధీకరింపబడాలి. కొంత మట్టుకే కొందరు కొంత మట్టుకే బాగుంటారండి. కొంత మట్టుకే కొన్నాళ్ళే మంచి పరిశుద్ధంగా బ్రతుకుతారు, కొన్నాళ్ళే ఉంటారు, మరి కొన్నాళ్ళు అపవిత్రంగా బ్రతుకుతారు. వాక్యం ఏముంటుంది తెలుసా? వాడి ఎంట్రుకలన్నీ కూడా ఏంటంటే కత్తిరించబడాలి. మొత్తం శరీరం అంతా ఎంట్రుక ఉండకూడదు. అంటే దాని భావం ఏంటంటే నీవు పూర్తిగా శుద్ధీకరింపబడాలి. అప్పుడే దేవుని పర్వతం మీద, దేవుని పర్వతమైన ఆయన సన్నిధిలో నీవు నిలవగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అపవిత్రులు ఉండలేరండి. అపవిత్రులు ఉండలేరు. ఏమండి, అర్థమవుతుందా? అపవిత్రులు ఉండలేరు. అపవిత్రులు రాకూడదు. అపవిత్రులను పరీక్షించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు శుద్ధీకరింపబడాలి. వాడిని శిక్షించట్లేదు అక్కడ. యాజకుడా పోయి చూడు, ఓడబోయిందా, సరే ఇదిగో ఈ అర్పణను అర్పించు. వాడి మీద పారుతున్న నీళ్ళు, ఏంటంటే పారుతున్న నీళ్ళల్లో ముంచాలంట సజీవ పక్షిని. పారుతున్న నీళ్ళు అంటే ఏంటో అర్థమవుతుందండి? నూతన ప్రత్యక్షతలు, అంటే ఉపదేశాల్లో, పారుతున్న ఉపదేశాల్లో వాని ముంచాలి. అప్పుడు పవిత్రుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ప్రియమైన దేవులారా, ఈ సంవత్సరాంతపు ఈ రోజుల్లో మనం ఉన్నామండి. హృదయాలు మనం శుద్ధీకరించుకుందాం. రేపు ఎల్లుండి 27, 28 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు, అలాగే సాయంత్రము 7, 7:30 నుంచి మళ్ళీ ఉపవాస ప్రార్థనలు. సంవత్సరాంతపు 2024 యొక్క సంవత్సరాంతపు శుద్ధీకరణ సిద్ధపాటు ఉపవాస కోడికలు. కాబట్టి మీరు ఈ హృదయంలో పెట్టుకొని ఆయన సన్నిధికి రండి. ఎవరైనా మరి దూర ప్రాంతాల్లో ఉంటే లైవ్లు కూడా ఇస్తామండి. మీరు లైవ్లో కూడా పాల్గొనగలరు. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ సజీవుడగు తండ్రి, మీ పాదాల వందనాలనైనా మరి సంవత్సరాంతపు రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. ఇదిగో ఇంకా 5 రోజులైతే 5 రోజులు, 6 రోజుల్లో ఈ సంవత్సరం గతించిపోతుంది తండ్రి. మేము మరి ఉపవాసాలు ఉండి మా హృదయాలను మేము శుద్ధీకరించుకున్నట్టుకు ప్రభా, ఇదిగో తండ్రి, శుద్ధ హృదయముతో అయా ప్రభు నీ సన్నిధిలో మేము కనబడినట్టు సహాయం చేయమని తండ్రి, వాక్యమైన ప్రతి బిడ్డల హృదయాలను శుద్ధీకరించమని యేసు నామమున ఇదిగో ఈ రోజంతా నీ కృపను ప్రియులకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.